one of the, I think, politician among certain money, we have grown up seeing you. I'm a professor, but నేను చదువుకునే కాలం నుంచి కూడా మిమ్మల్ని చూస్తూ మాటల్లో చాలా స్పష్టత ఉంది. జేపీ గారు మాట్లాడారంటే చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా నిర్దిష్టంగా మాట్లాడతారు, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు అని విని అవన్నీ చూస్తూ ఇవాళ ఐఎమ్ అ పొలిటీషియన్ అని చెప్పుకోవడానికి నిజంగా కూడా గర్వపడుతున్నాను. I have chosen politics because it's a field, it has to be chosen by people who have voice, and I believe it. Definitely, health is one of the primary concern of all the citizens. అంటే ఐ ఓన్ అన్ ఎన్జిఓ ఆల్సో. నాకు ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓ నుంచి పాలిటిక్స్కి రాకముందర ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ మెడికల్ ఫీల్డ్. లక్కీగా మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, సో కొంత అవగాహనకు వచ్చి మేము చాలా మటుకు వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ వాట్ యూ హ్యావ్ ఫిగర్డ్ అవుట్, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ఒక అధ్యయనం చేశాం సరే. ప్రాబబ్లీ ఎట్ అ వెరీ మైన్యూట్ లెవెల్, బట్ వీ హ్యావ్ డన్ ఇట్. చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకుంటే ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్, అంటే నిజంగా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి, అది ఏ ప్రభుత్వాలు తెచ్చినా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పని చేశారు. కానీ ఇవాటి రోజున ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి ఇట్స్ అ ఫెయిల్యూర్, అండ్ ఐ వెరీ స్ట్రాంగ్లీ సే దట్ ఇట్స్ అ ఫెయిల్యూర్. ఎందుకు అనంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అసలు అందవు. ఎక్కడ అందవు అనంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళ సేవలు వినియోగించుకోబడతాయి. వాడికి కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చేటువంటి ఆ సిస్టమ్ అనేటువంటిది వాడికి తెలియదు. ఏమైపోతుందంటే పేషెంట్కి వచ్చేటప్పటికి దిస్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ దట్ వీ హ్యావ్ సీన్ సార్. అక్కడ ఉన్నటువంటి లెట్స్ అస్యూమ్ ఒక ఎమర్జెన్సీలో అతనికి ఏదో అయింది, దట్ హ్యాస్ టు బి కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ. దర్ ఇస్ నో వే దట్ ఇట్ ఇస్ నాట్ కవర్డ్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అది ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వాలి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అని అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో రెఫరల్ సిస్టమ్, వాట్ వీఆర్ కాలింగ్ ఇట్, ఇక్కడ మీరు ఒక మంచి ఉద్దేశంతో రెఫరల్ సిస్టమ్ అని పెట్టారు. కానీ ఆ రెఫరల్ సిస్టమ్ వల్లనే ఏ హాస్పిటల్స్లో అయితే ఆరోగ్యశ్రీ లేదో ఆ హాస్పిటల్స్కి వాళ్ళని రెఫర్ చేస్తారు. ఎమర్జెన్సీలో ఉన్నాడు హాస్పిటల్స్కి, ఆ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదు, లేదా ఈ పర్టిక్యులర్ థింగ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ ఇన్ దట్ పర్టిక్యులర్ హాస్పిటల్. సో ఆ రెఫరల్ సిస్టమ్ వచ్చినప్పటికి ఏమైపోతుంది అని అంటే అక్కడ అల్టిమేట్గా పేషెంట్ లూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఇయర్స్. సో ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దట్స్ వేర్ నేను నా ఎన్జిఓ తోటి కానీ స్టార్టెడ్ డూయింగ్ సర్టన్ యాక్టివిటీస్, మెడికల్ క్యాంప్స్ అని కానివ్వండి, వెరీ స్మాలర్ యాక్టివిటీస్ కావచ్చు. కానీ ఏమైందంటే ఒక బ్రిడ్జింగ్ ది గ్యాప్ వి ట్రై డూయింగ్. దట్స్ వెన్ ఐ ఫిగర్డ్ అవుట్ యాజ్ అన్ ఎన్జిఓ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ వీ కెన్ డూ దట్. మనం ఒక వ్యక్తిగా ఇది చేయగలుగుతున్నప్పుడు, ఒక చిన్న సంస్థగా ఇది చేయగలుగుతున్నప్పుడు, పార్టీలు ఏవైతే రాజకీయం చేస్తూ కొన్ని లక్షల మంది ప్రజల తోటి అనుసంధానమై వర్క్ చేస్తుంటాయో వాళ్ళతోటి మనం అసోసియేట్ అయితే పొలిటికల్ లైఫ్లోకి వెళ్తే యాజ్ అ పొలిటీషియన్ ప్రాబబ్లీ ఇంకొంచెం ఎక్కువగా మనం ప్రజలకి చేయగలుగుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో వీఆర్ ఎంటర్. నేను ఇందాక మీరు చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ని వింటున్నప్పుడు సర్టన్ థింగ్స్ హ్యాడ్ సర్టన్ క్వరీస్. ఇప్పుడు ఏదైతే మనం more or less వెస్టర్న్ కంట్రీస్లో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ వెర్ ఇఫ్ యూ పే ఇన్సూరెన్స్ సర్టన్ డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తాము, అతనితో చూపించుకుని అండ్ ఆల్ దట్ థింగ్ ఇస్ పేడ్ బై ది ఇన్సూరెన్స్. అంటే మోర్ ఆర్ లెస్ అక్కడ ప్రైమరీ కేర్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై అ గ్రూప్ ఆఫ్ పీపుల్ మోర్ ఆర్ లెస్. లేదా మనకి నిజంగా కూడా ఇది ఉంటే వీ గో టు ది మెయిన్ హాస్పిటల్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్. ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ తెచ్చి ఒక రకంగా కొంత కస్టమైజ్ చేసి మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సిస్టంలో ఏదైతే మీరు ఒక 10 మంది డాక్టర్లో లేకపోతే 20 మంది డాక్టర్లో 5 మంది డాక్టర్లో అని అనుకుంటున్నామో ఆ డాక్టర్ల ఐడెంటిఫికేషన్ దగ్గర, ఆ డాక్టర్ల రిక్రూట్మెంట్ దగ్గర గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతాయి సార్ అన్నమాట. దట్స్ వే వీ హ్యావ్ టు గెట్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. కాన్సెప్ట్ ఇస్ ఎక్స్ట్రార్డినరీ. నిజంగా ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ కెన్ బి ఈజీలీ వర్క్డ్ అవుట్. నిజంగా కూడా ఇవాళ రోజున చూస్తే ద అదర్ డే వీ వర్ ఫైటింగ్ ఫర్ ది నర్సెస్. అవుట్ సోర్సింగ్లో తీసుకున్నటువంటి నర్సుల్ని రోడ్ల మీద వారేశారు అంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీ వాజ్ డిస్ట్రిబ్యూట్ విత్ దమ్. వాళ్ళకి సంబంధించినటువంటి చాలా ఉద్యమాల్లో మేము ఉన్నప్పుడు కూడా కొన్ని వేల మంది నర్సుల, కొన్ని వేలకి సంబంధించినటువంటి నర్సుల ఉద్యోగాలు ఇవాళ రోజున ఖాళీగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నటువంటి పోస్టులు ఆల్మోస్ట్ ఒక 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ తెలంగాణలో. ఇట్స్ అ ఫ్యాక్ట్. హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో
డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చి గవర్నమెంట్ నుంచి అన్ని రూట్స్ క్లియర్ అయిన తర్వాత కూడా భర్తీ కానటువంటి పోస్టులు 30,000 పోస్టులు ఉన్నాయి. సో ప్రాబబ్లీ రేపు పొద్దున మనం ఈ సిస్టమ్ని తీసుకొచ్చినప్పుడు కూడా వి విల్ హ్యావ్ దట్ లాక్యునా. సో అక్కడ వెన్ యూ ఫర్దర్ ఆర్ ప్రాబబ్లీ గెటింగ్ ఇన్ టు ది బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఫర్దర్గా వెళ్ళినప్పుడు దాన్ని ఎంత ఫుల్ ప్రూఫ్గా చేయగలుగుతాం మనము, ఇంకా ఆ లాక్యునాని అంటే ఎక్కడ కూడా ప్రాబబ్లీ అంటే మోర్ ఆర్ లెస్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా తీసుకొచ్చారు సార్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది సిస్టమ్, ఇఫ్ ఐఎమ్ ఎ డాక్టర్ టుమారో నాకు రేపు పొద్దున నిజంగా కూడా నేను 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రజలకి సేవ చేయొచ్చు అనేటువంటి 2 యాంగిల్స్లో నేను పని చేయగలను అనేటువంటి ఒక ధైర్యం నాకు వచ్చినప్పుడు నేను ఈ సిస్టంలోకి వచ్చేస్తాను, ఆరామ్సే వచ్చేస్తాను. ఎందుకంటే నాకు 4 డబ్బులు వస్తే నేను నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా నేను సేవ చేయగలుగుతున్నాను అనేటువంటి ఒక తృప్తి ఒక డాక్టర్గా నాకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఐ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ నథింగ్ బట్ యూఆర్ ఇన్వాల్వింగ్ ప్రైవేట్ పీపుల్ ఇన్ టు అ సిస్టమ్, పబ్లిక్ సిస్టంలోకి మనం ప్రైవేట్ పార్ట్నర్స్ని తీసుకొస్తున్నాం. కానీ ఇందులో కనుక ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా కూడా ప్రభుత్వాల ఇంట్రెస్ట్ కనుక ఎక్కువ అయితే, పార్టీల ఇంట్రెస్ట్ కనుక ఎక్కువ అయితే ప్రాబబ్లీ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ఇట్ వుడ్ బి గాన్ సార్. సో ప్రాబబ్లీ మీరు ఫర్దర్గా చేసేటువంటి దాంట్లో ఐ థింక్ లిటిల్ మోర్ ఫుల్ ప్రూఫింగ్ ఫర్ ది ఫస్ట్ లెవెల్ సార్. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ఏదైతే మనం పెట్టుకున్నామో సెకండరీ అండ్ టెర్షరీ లెవెల్స్ ఆర్ సంథింగ్ అందులో మనం పెద్దగా వీఆర్ నాట్ మెడ్లింగ్ విత్ ఇట్ మచ్ అండ్ అందులో మనం పెద్దగా చేసేది కూడా ఏమీ లేదు. ఈ ప్రైమరీ ఎఫెక్ట్ దగ్గరే, ప్రైమరీ లెవెల్ దగ్గరే we need more foolproof system so that we don't have much indulgence from the governments. That's one thing sir. Apart from that, అంటే ఇందాక ఏదైతే బస్తీ దవాఖానాలు కావచ్చు, మొహల్లా క్లినిక్స్ కావచ్చు, వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ సిస్టంలో మనకి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి సార్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రూరల్ ఏరియాస్లో రూరల్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. నేననేది ఏంటి అని అంటే ఉన్న వాటితో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ every 6 kilometers there was supposed to be ఒక ప్రైమరీ స్కూల్ లాంటిది every 6 kilometers ఉండాలి ప్రతి మండలానికి. అంటే నిజంగా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది పార్టీ బట్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వి ట్రైడ్ మాక్సిమం దట్ ఎవ్రీ మండలానికి అట్లీస్ట్ ఒక హెల్త్ సెంటర్ వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశాం ఆ రోజు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్గా ఉన్నటువంటి ఇది మన గాంధీ కావచ్చు, నీలోఫర్ కావచ్చు, ఇట్లాంటి హాస్పిటల్స్ని ఆధునీకరణ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం. సో మీరన్నట్టుగా విజన్ అండ్ డిక్షన్ టువర్డ్స్ ఇట్, మనం ఇది ఒక చాలా స్ట్రాంగ్ ఫీల్డ్, మనకు ఉపయోగపడే ఫీల్డ్ అని కనుక పార్టీలు భావిస్తే ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సదుపాయాల్ని మనం ఉపయోగించుకోవట్లేదు అనేటువంటిది నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. సి వి ఆల్రెడీ హ్యావ్ ప్రైమరీ సెటప్, మనకు చాలా క్లియర్గా ఒక ప్రైమరీ సెటప్ ఉంది, హెల్త్ సెటప్ ఉంది, దాన్ని మనం ఎక్కడ కూడా ఉపయోగించుకోవట్లేదు, ప్రభుత్వాలు ఉపయోగించుకోవట్లేదు. నేను అన్నట్టుగా 30,000 ఖాళీలు ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు, వాటిలో డాక్టర్లు లేనప్పుడు, బికాస్ యూఆర్ నాట్ క్రియేటింగ్ దట్ మోటివేషన్. అక్కడ మీరు అన్నటువంటి ఈ మోటివేషనల్ ఆస్పెక్ట్ విల్ వర్క్ అలాట్. ఇఫ్ వి probably align it with the governments at a very, very stronger level, probably people like you who have a strong commitment towards the society can do it on a very larger scale. అది కనుక చేస్తే ఏమవుతుంది అని అంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజియర్. ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. మీరు అన్నట్టుగా 2 లక్షలు ఏంటి, ఇంకా ఎక్కువ మంది డాక్టర్లు దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు సర్వ్ ది సొసైటీ ఆన్ వెరీ న్యూట్రల్ బేసిస్గా సర్వ్ చేయడానికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, apart from allopathy we have Ayush system in the country which is a very strong system. Ayush system లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇవాళ రోజున కనుక మనం చూస్తే across the country some lakhs of doctors are coming out from the Ayush system. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఒక ఉద్యోగ అవకాశాలని ప్రభుత్వాలు ఎక్కడ కల్పించలేకపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మనం కనుక తీసుకుంటే సార్ we have PharmD students. They are also nothing but physician assistants karna kuda on a higher, and if you have a physician assistant then a PharmD student, then you are going for the junior doctor. And more or less the system it about chestunnappudu, and we have very, very, very good strengths and very, very good resources with us. Optimization of the resources is something that we are lacking, sir. And the model that has been proposed by Lok Sabha is one of the best model, there is no doubt about that. కాకపోతే నా బాధల్లో ఒకటే, అండ్ మై ఎంటైర్ అప్పటి నుంచి
గురించి నేను ఆలోచిస్తున్నప్పుడల్లా కూడా హౌ ఫుల్ ప్రూఫ్ క్యాన్ వి మేక్ ఇట్ ఫర్దర్ సార్, సో దట్ నాట్ మచ్ ఆఫ్ అ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అనే ఎవరన్నా రేపు పొద్దున టీడీపీ అధికారంలో రావచ్చు, ఇవాళ టీఆర్ఎస్ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, ఎవరు వచ్చినా సరే సిస్టమ్ తోటి ఎక్కువ మెడిల్ చేయకుండా దాన్ని కంప్లీట్ గా మనం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేసేసుకుంటే ఎవరు వచ్చినా సరే ఒకసారి ఇంట్రడ్యూస్ అయిన దాన్ని ముందరకు తీసుకెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన. అండ్ ఆల్సో సార్, ఇట్స్ జస్ట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెంబర్స్ హియర్, మీరు అన్నట్టుగా మనం ఇన్ని కోట్లు అడగట్లేదు, డెఫినెట్లీ ఎస్. కానీ ఇవాటి రోజున ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ ఎట్ వెరీ 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 లోయెస్ట్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ హెల్త్. రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ ఫిగర్స్ నేను కావాలని చెప్పాలని తీసుకొచ్చాను. సో దట్ అట్లీస్ట్ మీకు తెలియదని కాదు, జనాలకు తెలియదని కాదు, కానీ ఎవ్రీ నౌ అండ్ దెన్ పీపుల్ లైక్ యూ అండ్ పీపుల్ లైక్ us who are following you very strongly talk about these figures, అప్పుడు కానీ ప్రభుత్వాలకు కొంచెం అన్నా దెల్ థింక్ ఏమో బ్యాక్ వచ్చి ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో గత 2000 అంటే 7 సంవత్సరాల్లో ఎంత మీగర్ పర్సంటేజ్ అంటే, ఐ విల్ గివ్ యూ బిగ్ ఫ్యాక్ట్స్. 2014-15లో 4.1%, 2015-16లో 3.9%, 2016-17లో 4.1%, followed by 4.2%, 4%, 4.3%, 3.4%. అండ్ గత సంవత్సరం కోవిడ్ అంత ఎక్కువగా ఉండి జనాలు చచ్చిపోతుంటే 3.5% కన్నా తక్కువ శాతం అలొకేట్ చేశారు. ఈ సంవత్సరం ప్రపోజ్డ్ బడ్జెట్ లో 2.5% కన్నా ఎక్కువ అలొకేట్ చేయాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంత జరుగుతున్నా సరే ఎక్కడా కూడా ఒక వాయిస్ రేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు సార్, బికాస్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ దట్ దిస్ ఇస్ మై రైట్. ప్రైమరీ రైట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ సిటిజన్ కి, ప్రతి ఒక్క పౌరుడికి కూడా విద్య, వైద్యం అనేటువంటిది ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి ప్రాథమిక హక్కులు. అది వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ అండ్ అవి ప్రభుత్వాలే కల్పించాలి. కల్పించకపోతే నిజంగా కూడా మనం వెళ్ళి ప్రభుత్వాన్ని ఒక రకంగా కాలర్ పెట్టుకొని నువ్వు ఇది నా హక్కు, నువ్వు నాకు ఎందుకు కల్పించట్లేదు అని అడగలిగేటువంటి ఒక పొజిషన్ లో ప్రతి పౌరుడు ఉంటాడు. కానీ పౌరులు వాటిని అడగట్లేదు కాబట్టి దే ఆర్ ఇన్ వెరీ కంఫర్ట్ జోన్. ఇవాళ రోజున జేపీ గారో, లేకపోతే లోక్ సత్తా పార్టీయో, లేకపోతే టీడీపీయో, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీయో, ఇంకో పార్టీయో వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్గా ప్రభుత్వాలని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రజలకే ఉంది. కానీ వాళ్ళని అసలు ఇది నా హక్కు అని కూడా గుర్తించుకునేట్టుగా ప్రజలకి అది తెలియట్లేదు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు మధ్య పెట్టేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో, అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ ఇట్, ఆడవాళ్ళకు మేము ఏమైనా చేశాము అని అంటే ఏముంది, ప్రసూతి అవకాశాలు, ప్రసూతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చాలా బాగా చేశాం మేము. ఎక్కడికక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బ్రహ్మాండంగా నార్మల్ డెలివరీస్ అయిపోతున్నాయి. పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్, దే ఆర్ ప్రిఫరింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చెప్తున్నారు. ఎంత ఎంత నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం అంటే ది పర్సంటేజ్, డెలివరీల పర్సంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరుగుతుందో దట్ హ్యాస్ గాన్ అప్. బట్ అట్ ది సేమ్ టైం ఎందుకు అది దాని సంఖ్య పెరిగింది అని అంటే వీళ్ళు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్ల వల్ల అని చెప్పి చెప్పుకుంటుంది ప్రభుత్వం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ లుక్ ఎట్ ది మెటర్నల్ డెత్స్ తెలంగాణలో, ఇట్ హెస్ ఇంక్రీజ్డ్. ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో మెటర్నల్ డెత్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా పెరిగాయి. వీటన్నిటినీ కూడా ఎవరు కూడా ఎక్కడ కాంప్లిమెంట్ చేస్తూ మాట్లాడట్లేదు. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు? అది నా హక్కు, ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వాలు ఇవ్వాలి. ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా ఉంటే దీస్ ఆర్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఉపయోగించుకోండి అని చెప్పి ప్రభుత్వాలు ప్రజలకి చెప్పాలి. ఇది మీ హక్కు, మీ హక్కును మీకు ఇస్తున్నాం కాబట్టి అని చెప్పి చెప్పాలి కదా ప్రభుత్వాలు. అది చేయకుండా నేను ఏదో నీ మీద ఫేవర్ చేస్తున్నా, 10 లక్షల కిట్లు ఇచ్చావు, ఎవరి కోసం ఇస్తున్నావు? ప్రభుత్వాలు ఏమన్నా వాళ్ళ జేబుల్లోంచి పెడుతున్నాడా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్, లేకపోతే ఇంకోళ్ళో కాదు కదా. ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ ఇస్తున్నాం. ఇట్లా ఈ చెప్పడం అనేటువంటిది రాజకీయ పార్టీలుగా చెప్పలేక కొంత వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం. ఇదే మనం మాట్లాడితే ఏమైపోతుందంటే సార్, దే థింక్ అంటే కేసీఆర్ కిట్లు ఇవ్వకూడదా,
అండ్ మధ్యలో ఒకటి కంటికి సంబంధించిన ఏదో తీసుకొచ్చాడు, కొన్ని రోజులు ఆ హంగామా చేశాడు. ఎవ్రీ పిహెచ్సి is supposed to be having an ophthalmologist. ఎవ్రీ పిహెచ్సి ఆ మండల కేంద్రంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు కానివ్వండి, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో గైనకాలజిస్ట్ అయితే గైనకాలజిస్ట్ ని తీసుకొచ్చి పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆర్థోపెడిషియన్ అయితే కనీసం 1 or 2 times in a week ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కంటికి సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవి చేస్తూ ఇంకా ఏదన్నా ఎక్స్టెన్సివ్ గా చేయగలనా అని అడగాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టేసి నేను చేస్తున్నా కదా, నాకన్నా మించిన వాళ్ళు ఎవరూ లేరు, మిమ్మల్ని నేను ఏదో కాపాడేస్తున్నా, మీ మీద చాలా ఫేవర్ చేసేస్తున్నా అంటే ఎట్లా? దిస్ ఇస్ నాట్ అ ఫేవర్. వీ హ్యావ్ టు టెల్ ది గవర్నమెంట్స్, ఈవెన్ అస్ పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలుగా మనం ప్రభుత్వాలకు ఏం చెప్పాలి అని అంటే, మీరు చేసేది ప్రజలకి ఫేవర్ కాదు, వాళ్ళ రైట్స్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ రైట్స్ వాళ్ళని ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థ వాళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంది. సార్ అగైన్ we completely support party paranga. I have personally gone through the entire thing, sir. ఇందులో ఏ ఫ్లాస్ లేవు, ఏ ఇది లేదు. ఒక్కటే నేను అన్నది ఏంటంటే, ఈ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్స్ లోకి మనం కొత్తగా తీసుకురావాలి అని అనుకున్నప్పుడు మోటివేషనల్ ఫ్యాక్టర్స్ తో పాటుగా దాన్ని ఇంకా ఎంత ఫర్దర్ గా మనం ఫుల్ ప్రూఫ్ చేస్తూ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రేపు పొద్దున ఒకసారి ఈ సిస్టమ్ వచ్చేస్తే ఫర్దర్ గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకపోతే ఇంకెవరు దానికి సంబంధించినటువంటి హెడ్ గా ఉన్నా సరే ఎక్కడ మెడల్ చేయకుండా, ఇంటెలిజెన్స్ లేకుండా ఈ సిస్టమ్ ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ వయబుల్ థాట్. ఇందులో మనం రూపాయి గవర్నమెంట్స్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది లేదు. 2.5 లక్షల బడ్జెట్ పెట్టేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక 1900 కోట్లు మాత్రమే నువ్వు ఇవ్వు ఈ రంగానికి అని అడగడంలో ఏమాత్రం కూడా ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ పుట్ ఏ లెగ్ బ్యాక్ ఆర్ స్టెప్ బ్యాక్. సో ఇట్లాంటివన్నీ కూడా ఫర్దర్ గా ఎనీ స్టెప్ దట్ లోక్ సత్తా ఇస్ టేకింగ్ ఆర్ ఎనీ స్టెప్ దట్ ఎనీ పార్టీ ఇస్ టేకింగ్, నాట్ ఓన్లీ లోక్ సత్తా, ఎనీ పార్టీ ఇస్ టేకింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలను పెంచేటువంటి దిశగా ఎవరు ఏ కార్యాచరణ చేపట్టినా సరే పార్టీగా మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాం సార్. అండ్ మీరు చేసేటువంటి ఈ ఇష్యూకి సంబంధించి మీరు చేసేటువంటి ప్రతి స్టెప్ లో వి విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ వి వుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇన్ఫాక్ట్ ఇంకా ఏదైనా ఫర్దర్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఏది ఉన్నా సరే, if we can have a representative from TDP in that, we would be very glad to be a part of it. And మాకు సంబంధించి we already know CBM Garu, he is a visionary person, so ఆయన ఏదైనా we have already taken this up with him also. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఏదైనా ఇన్పుట్స్ మాకు అక్కడి నుంచి వస్తే కూడా we would like to add to it, sir. Thank you, sir. జోష్ణ గారు, థ్యాంక్ యూ. రెండు అంశాలు నేను డ్రావ్ చేస్తున్నాను. ఒకటి, మీరు అన్నది వాస్తవం. మన దేశంలో ఎంత మంచి ఉద్దేశంతో పథకాలు పెట్టినా కూడా ప్రజలకు అందుతాయన్న విశ్వాసం లేదు. గ్యాప్ చాలా టీచ్ చేస్తుంది. కానీ ఉదాహరణలు తీసుకోండి, 2 ఉదాహరణలు. ఆరోగ్య రంగంలోనే విజయం సాధించింది, ఆరోగ్యశ్రీ గొప్ప విజయాన్ని సాధించింది. డబ్బు లేకపోవడం ఆరోగ్యశ్రీ వైఫల్యంగా, ప్రభుత్వాలు బడ్జెట్ అది సంకల్పంగా చేసేయచ్చు, పక్కన పెట్టడం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో మీరు చేపట్టినటువంటి ఫ్రీ డయాగ్నోస్టిక్ బ్రహ్మాండంగా జరిగింది. చెప్పుకోలేకపోయారు మీ వాళ్ళు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు మంచి చేస్తూ కూడా ఏది మంచి తెలుసుకోలేదు ఉద్దేశం అన్నమాట. అది నేను అందుకే మాట ప్రస్తావించాను. ఈ రెండింటిని విజయం సాధించిన ఆరోగ్యశ్రీలో ఒక సింపుల్ మోడల్, దానిలో ఇష్టమున్న ఆసుపత్రులందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటర్వెన్షన్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఇక మీ అందరికీ ఫ్రీగా చేసుకోవచ్చని మన ఏర్పాటు ఎప్పుడైతే జరిగిందో కన్ఫ్యూజన్ లేకుండా ప్రభుత్వం కమిట్మెంట్ డబ్బులు పంచినంత కాలం ఆటోమేటిక్గా జరిగింది. అందుకని రాజశేఖర్ గారికి అంత విజయం సాధించారు. ఆయన పోయాక అనుకున్నట్టు కట్టబెట్టారు. ఆరోగ్యశ్రీ ప్రభావం రాజకీయం మీద మనం తక్కువ అంచనా పెట్టారు. అలాగే ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చేస్తే చాలా వైజ్గా అదేదో కంపెనీని తీసుకొచ్చారు. నేను ప్రతి చోట కూడా నిశ్చితంగా పరిశీలించాను. డాక్టర్లందరూ అడిగాను, పిహెచ్ దగ్గర నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల దాకా
మైండ్లో ఆ రిపోర్ట్స్ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చిన దానికి క్లినికల్గా ఉన్నదానికి కొరిలేషన్ అర్థమైపోతుంది. ఈ విధంగా పరిష్కారం. తర్వాత మోడల్ కూడా చాలా సింపుల్గా చేశారు, కాస్ట్ తగ్గించారు. శాంపుల్ ఒకటి తీసుకుంటే 30 టెస్టులు చేసినా ఒక టెస్ట్ చేసినా ఒకే రేటు ఒకటి సింప్లిఫై చేశారు. దాని మీద వరల్డ్ బ్యాంక్ కూడా అధ్యయనం చేసి పెద్ద రిపోర్ట్ నివేదిక తయారు చేసింది. ఎందుకు సక్సెస్ అయింది? అగైన్ దెర్ ఈస్ ఎక్కడ ఏమిటంటే అక్కడ కాంపిటీషన్ చాయిస్ ఉన్నప్పుడు నడుస్తుంది. పిహెచ్సిలో మీరు అంత ఉద్దేశంతో డాక్టర్లను పెట్టినా కూడా వాళ్ళంత మంచి వాళ్ళైనా కూడా మారుమూల ప్రాంతాల్లో పడేశాక ఆయన అక్కడ ఉన్నాడు. ఉంటే ఆయన్ని గౌరవించట్లా, ఉండని వాడిని తిట్టట్లా. మన వ్యవస్థలో పనిచేసేవాడు గాడిదవుతున్నాడు, పని చేయని వాడు గుర్రం అవుతున్నాడు. కొంతకాలం పనిచేసేవాడిని గాడిదిగా పనిచేసిన తర్వాత గౌరవం లేకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ వచ్చిస్తే వాడు కూడా నాకేం పొందే అనుకుంటాడు. టీచర్లు అద్భుతంగా మొదలెట్టిన వాడికి కొంతకాలం మీద మానేశారు. ఎందుకని చెప్పిన జీతం వస్తుంది, చేయని వాడిని గౌరవిస్తున్నారు, చేసిన వాడిని తెలుస్తున్నారు, నాకేం మంచిది. కాబట్టి ఆ సిస్టమ్ డిజైన్ అనేది చాలా ముఖ్యం. ఆ రకంగానే మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలిసిన ఏంటి ఇది పర్ఫెక్ట్ కాదు. ఒకటేంటంటే రాజకీయ సంకల్పం లేకుండా మీరు ఏం చేసినా జరగదు. నేను నమ్మేది ఏంటంటే దీనిలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇవాడు కాకపోతే రేపైనా పార్టీలు అభివృద్ధి మరుగుతాయి. రాహుల్ పార్టీ గర్వంగా చెప్పుకుంటున్నారు, దాంతో మళ్ళీ విజయం సాధించారు. రేపొద్దున చేయకపోతే నష్టపోతారు. ఇందాక వారు నరసింహరావు గారు చెప్పారు, బ్రిటన్లో 97% మంది యూనియన్ డాక్టర్ని సపోర్ట్ చేశారు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంకల్పం అనివార్యం. కన్సర్వేటివ్ పార్టీ కూడా 100% లేబర్ పార్టీ అని చేస్తున్నాం, వీటంతా చేస్తున్నాం. ఎన్హెచ్ఎస్ 74 ఏళ్ల క్రితం 1945లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా దానికి ఉన్నంత రాజకీయ బలం అంటే దేనికి బ్రిటన్లో. కాబట్టి ఒకసారి పొలిటికల్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేస్తామని జనం ఒప్పుకోరు. ఇంకో పార్టీ వచ్చి ఆరోగ్యశ్రీ ఉంచుతాం, వాడు తీసేస్తామని తీసేసేవాడు ఓడిపోరు. ఖచ్చితంగా ఆ స్థాయి వస్తుంది అని కాన్ఫిడెంట్ పడతారు. కానీ గవర్నమెంట్ మెషినరీని మాత్రమే పెట్టి వాళ్ళని అదిరించి పనిచేయించడం మనకి నిజాయితీ కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలను కూడా నిజాయితీగా మాట్లాడుకుందాం. ఆ స్థాయి దాటిపోయింది. ఈవేళ పని జరగాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎంసీఆర్పీ గురించి, ఇల్లు నల్లగా తల్లిగా నాకు అనవసరం, ఇల్లు ఎన్నికలను పెట్టిన జరగలే కావాలి. ప్రజలకు భారం లేకుండా కావాలి. ప్రజలకు భారం లేకుండా పని జరిగితే చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఎవరిస్తే ఏం కావాలి. మన పిల్లలకి ఏ స్కూల్కి వెళ్ళడం కాదు, నాకు కావాల్సిన పిల్లలు బాగుపడ్డారు కదా, నాకేమో డబ్బు ఖర్చు అంది కదా, మీ టైం ఇవ్వాలి. అందుకని మీరు చెప్పింది మోడల్స్ మనం తప్పకుండా మన లోతు కడదాం. మనం తప్పకుండా చేయగలం. తర్వాత 100% అమలు కాదు దాని ప్రాక్టీస్. కొన్ని చోట్ల మారుమూల గిరిజన ప్రాంతాల్లో దీనివల్ల ఫలితం రాకపోవచ్చు. మరి ఇంకో మాట చూద్దాం, 80% జరిగితే తర్వాత చూద్దాం. మనం ఇప్పుడు 20లో ఉన్నాం, 20 నుంచి 60కి అయితే నేను చాలా సక్సెస్ అనుకుంటున్నాను. 60 40 కదా, 80 90 కదా, 100 తరగతిలో అని చెప్పి 80 కాకుండా ఆడితే మన విజ్ఞత కాదు. అదే సో చూసిన గారికి ప్రత్యేకంగా ఇప్పుడు